రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 554 గిరిజన పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఏఎన్ఎంల సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన పాఠశాలల్లో అనారోగ్యం, పోషకాహార లోపం సమస్యలు తలెత్తకుండా, తద్వారా విద్యార్థుల మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించిన తదుపరి పబ్లిసిటీ సెల్లో విలేకరులతో మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐటీడీఏల పరిధిలోని 554 గిరిజన పాఠశాలల్లో విద్యను అభ్యసించి విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకై ఏఎన్ఎంలను డిప్యూట్ చేయడమే కాకుండా ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉండే ఈ విధానాన్ని గత ప్రభుత్వం నిలుపుదల చేసిన కారణంగా అనారోగ్యంతో, పోషకాహార లోపంతో పలువురు విద్యార్థులు మరణించడం జరిగిందన్నారు. ముందుగా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ఐటీడీఏలు 9 ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల్లో స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఐటీడీఏ పరిధిలో ఉన్న రోడ్స్ కానీ, వెల్ఫేర్ అంతా ఎలా జరుగుతుంది అని, అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరుగుతుందో అని ఒకసారి వాళ్ళు చెప్పటం, పరిస్థితులన్నీ తెలుసుకోవడానికి ఈరోజు వాళ్ళతో పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చాలా వరకు పెండింగ్ బిల్స్ ఉండిపోవటం, పెండింగ్ చాలా ఉండిపోవడం వల్ల కొన్ని పనులు జరగలేదని అధికారులు కూడా చెప్పారు. ముఖ్యంగా నేను మొదటి సంతకం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఏఎన్ఎంలను అపాయింట్ చేయాలి అని పెట్టడం జరిగింది. దానికోసంగా ముందుగా 554 స్కూల్స్లో ముందు ఏఎన్ఎంలని అక్కడ డిప్యుటేషన్లు వేయడం జరుగుతుంది ఫస్ట్. ఎందుకంటే ట్రైబల్ స్కూల్స్లో పిల్లలు అనారోగ్య కారణాల వల్ల చనిపోవటం కానీ, అలాగే బాగా ఎనిమిగ్గా ఉండి పిల్లలు ఇబ్బంది పడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ పథకం ఏం కొత్తది కాదు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఏఎన్ఎంస్ని ప్రతి హాస్టల్స్లో వేసి అక్కడున్న పిల్లలకి ఆరోగ్యాన్ని పర్యవేక్షణ అనేది జరుగుతుండేది.